హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం తాతయ్య కథల్లోంచి తాతయ్య చెప్పిన 2 కథల గురించి తెలుసుకుందాం. ఒకటి కొత్త అల్లుడు, 2 మానభంగం. ఇవి 2 ఎంతో నీతి కథలు. సరే, తాతయ్య ఎలా చెప్పాడో పిల్లలకు చూద్దాం. అప్పుడే సృష్టిగా భోంచేసి తాతయ్య పిండారబోసినట్లున్న వెన్నెల్లో కుర్చీ వేసుకొని ఒక పట్టు పొడుం పీల్చి ఒక శ్లోకం చదువుకున్నాడు మనసులో. తాతయ్య ఈ శ్లోకం చదివి ఈ శ్లోకం అర్థం ఏమిటో మీకు తెలుసునా అని చుట్టూ చేరిన పిల్లల్ని అడిగాడు. తెలీదు తాతయ్య, నువ్వు చెప్పు తాతయ్య, కథ కూడా చెప్పు తాతయ్య అని పిల్లలు ఒక్కసారిగా మాట్లాడారు. ఉండండి, ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే, భోజనం విషయంలోనూ వ్యవహార విషయంలోనూ సిగ్గుపడితే లాభం లేదు. ఎవరైనా బిడియపడతారో వారికి తప్పకుండా అవమానము కష్టము కలుగుతాయి అని అన్నాడు తాతయ్య. అన్నం తినటం దగ్గర నాకేమీ సిగ్గులేదు తాతయ్య, ఈ పూట కందిపచ్చడి భలే బాగుంది, అందుకని 3 సార్లు అదే కలుపుకున్నా అన్నాడు ఒక అబ్బాయి. ఊరుకోరా కందిపచ్చడి, నువ్వు కథ చెప్పు తాతయ్య అన్నాడు ఇంకొకడు. కథలకేమనరా ఉంది, చెబుతాను వినండి అంటూ తాతయ్య ఇలా చెప్పాడు. ఒక ఊళ్ళో సుందరేశమని ఒక అబ్బాయి ఉండేవాడు. వాడికి ఎక్కడ లేని బిడియము సిగ్గును. అయిందా, వాడికి పెళ్ళి కూడా అయింది. సరే, ఇంకేం, అత్తగారు వాడిని పండక్కు తీసుకుపోయారు. మరి అత్తవారింట అందరూ కొత్త వాళ్ళే అయిరి. అసలే సుందరేశం బిడియస్తుడు, వాడికి ఎరిగిన వాళ్ళ దగ్గరే ఎంత సిగ్గో, కొత్త వాళ్ళ దగ్గర ఏం మాట్లాడతాడు పాపం. ఎవరితోనూ కలవకుండా పెడపెడగా ఉండిపోయాడు. అత్తవారింట కొత్త అల్లుడి కోసం రకరకాల పిండి వంటలు చేశారు. ఏది తినటానికి సుందరేశానికి వాళ్ళ మొహమాటం. వాడు వద్దు వద్దు అంటున్నా వాళ్ళు వడ్డిస్తూనే వచ్చారు. వడ్డించినవి తినటానికి కూడా వాడికి బిడియమే. ఒక పూట ఏమైందో తెలుసా, అత్తగారు అందరికీ నువ్వుల పిండి వడ్డిస్తూ అల్లుడికి కూడా వేయబోయింది. సుందరేశం చేయి అడ్డు పెట్టి మొహమాటం కొద్దీ వద్దు వద్దు అన్నాడు. అదేమిటి నాయనా, శాస్త్రానికైనా కొంచెం వేసుకో అంటూ కొద్దిగా వడ్డించింది అత్తగారు. సుందరేశం నువ్వుల పిండి రుచి ఎరగడు, ఎలా ఉంటుందో చూద్దామని తన విస్తట్లో వేసింది కాస్త నోటికి రాసుకున్నాడు. అది అద్భుతంగా ఉంది. అయ్యో, ఇంకొంచెం వేయమనకపోతినే అనుకున్నాడు. నోరు తెరిచి అడగాలంటే చచ్చే సిగ్గు. భోజనాలయ్యాక అందరూ వెళ్ళి పడుకున్నారు. సుందరేశం నువ్వుల పిండి ఎక్కడ ఉంటుందా అని ఇల్లంతా తిరిగి చూశాడు. వాడికి ఎక్కడా కనబడలేదు. ఇలా కారాడుతూ వాడు దొడ్లో రోటి దగ్గరకి వెళ్ళేసరికి నువ్వుల పిండి వాసన గుప్పున కొట్టింది. ఆ రోట్లోనే నువ్వుల పిండి కొట్టారు. ఇకనేం, సుందరేశం రోట్లో తల దూర్చి రోలును ఆత్రంగా నాకసాగాడు. వాడి తల కాస్త రోట్లో ఇరుక్కుపోయింది. ఎంత పెనుగులాడినా తల ఊడి రాలేదు. చివరకు 4 వచ్చారు. ఎలాగో కొత్త అల్లుడిని రోటి నుంచి తప్పించాలనుకోండి. కానీ అసలు సంగతి ఏమిటంటే, ఇంకొంచెం నువ్వుల పిండి కావాలని అడగటానికి మొహమాట పడ్డాడు. 10 మందిలోనూ అవమానం పాలు కావాల్సి వచ్చింది. పాపం, కొత్త అల్లుడి కథ ఇదన్నమాట అని తాతయ్య కథ చెప్పాడు పిల్లలకు. ఇక 2వ కథ మానభంగం. అది ఎలా జరిగిందో చూద్దాం. ఒకరోజు పౌర్ణమి రోజు వచ్చింది. వెన్నెట్లో తాతయ్య పడకుర్చీలో కూర్చొని పొడుం పీలుస్తూ ఒక శ్లోకం తనలో చదువుకున్నాడు. తాతయ్య చుట్టూ మూగిన పిల్లలు ఆయన పొడుం పట్టు పీల్చే లోపలనే, ఆ శ్లోకం అర్థం ఏమిటి తాతయ్య, అది కూడా కథేనా తాతయ్య, కథ చెప్పు తాతయ్య అని గోల చేశారు. పొడుంకాయ రొంటిన దొక్కుంటూ, ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, మానాభిమానాలు కలవాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్లకు మానభంగం కలిగినప్పటికీ మేలే జరుగుతుంది. వెనుకటికి అనంతుడనే వాడు అవమానం పొందిన కారణంగా గొప్ప పండితుడు అయినాడు అని అన్నాడు తాతయ్య. అనంతుడెవరు తాతయ్య, ఏం అవమానం జరిగింది తాతయ్య అని పిల్లలు మళ్ళీ గట్టిగా అడిగారు. అరవకండ్రా, కథ వినండ్రా, అన్నీ మీకే తెలుస్తాయి అంటూ తాతయ్య ఇలా కథ చెప్పసాగాడు. చోళదేశంలో ఒక పండిత కుటుంబం ఉండేది. అందులో కేదార భట్టు, మహానంది భట్టు, అనంత భట్టు అని 3 అన్నదమ్ములు ఉండేవారు. 3 భార్యలతో కాపురాలు చేస్తున్నారు వాళ్ళు. అనంతభట్టు అన్నలే కాక వారి భార్యలు, అనంతభట్టు భార్య కూడా సంస్కృతం ధారాళంగా మాట్లాడేవారు. ఒక్క అనంతభట్టుడికే సంస్కృతం బొత్తిగా రాదు. వాడు తెలివి తక్కువ వాడు కాదు సుమా, సోమరిపోతూ. అందుచేత వ్యాకరణం చదువుకోకుండా విని పట్టుకున్న సంస్కృతం మాటలు తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసేవాడు. ఒకనాడు ఏమైందనుకున్నారు, అందరూ భోజనాలు చేస్తున్నారు. అనంతుడు పెరుగు తెమ్మని అడిగే ఉద్దేశంతో పెళ్ళాంతో దదిమానయ అన్నాడు. అందరూ గొల్లు నవ్వారు. ఎందుకో తెలుసా, పెరుగు తీసుకురా అనాలంటే దది ఆనయ,
లేకపోతే దధ్యానయ అనాలి. ఆ సంగతి అనంతుడికి తెలియదు. అప్పుడు అనంతుడి భార్య ఏం చేసిందో తెలుసా? ఆ అమ్మాయి మంచి పండితురాలు, మరి తన భర్తను చూసి అందరూ నవ్వారని మనసు కష్టం చేసుకొని, మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? ఆయన సరిగానే చెప్పారు. దది మానయ అంటే దది మా ఆనయం, పెరుగు తేవద్దు మజ్జిగ తీసుకురా అని ఆయన ఉద్దేశం అంటూ మజ్జిగ తెచ్చి భర్తకు వడ్డించింది. తోడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అని సామెత చెప్తారు చూసారా? ఆ విధంగా అనంతుడికి నన్ను నా పెళ్ళాం సమర్థించడమా అని అభిమానం పుట్టుకొచ్చింది. ఆ అభిమానం కొద్దీ వాడు ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కాశీకి చక్కా పోయి అక్కడ పట్టుదలతో గొప్ప గొప్ప పండితుల దగ్గర సకల శాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకొని ఎన్నో దేశాలు తిరిగి ఎందరినో రాజుల ఆస్థానాల్లో అంతులేని పండితులను ఓడించి కంకణాలు, బిరుదులు, బహుమానాలు, కానుకలు పుచ్చుకొని మరీ ఇంటికి తిరిగి వచ్చాడు. చూసారా? అభిమానం ఉండబట్టే కదా అనంతభట్టు ఒక్కసారి మానభంగం పొందిన కారణంగా పట్టుదలతో శాస్త్రాలన్నీ చదివి అంత గొప్ప పండితుడయ్యాడు అన్నాడు తాతయ్య. నిజమే తాతయ్య అన్నారు పిల్లలంతా ఆశ్చర్యంగా. మరి మీరు చదువుకోవద్దా? ఎప్పుడు కథలు అంటుంటారు, పోనీ చదువుకోపోండ్రా అని అన్నాడు తాతయ్య ముద్దుగా వాళ్ళందరినీ మందలిస్తూ. ధన్యవాదములు. త్వరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లే నా ఊపిరి. ధన్యవాదములు.